శుభమస్తు. శీఘ్రమే సుపుత్ర ప్రాప్తిరస్తు. చూడబోతే నవదంపతుల్లా ఉన్నారు. సరైన రోజే దైవ దర్శనానికి వచ్చారు. ఈ రోజుకి ఏమైనా ప్రత్యేకత ఉందా పూజారి గారు? ఈ రోజు చాలా విశిష్టమైన రోజు, సుబ్రహ్మణ్య షష్ఠి. ఈ రోజు స్వామివారిని దర్శించుకున్న నవదంపతులకు తప్పకుండా సంతానం సిద్ధిస్తుంది. ఏడాదిన్నర తిరగకుండానే పండంటి బిడ్డను ఎత్తుకుంటారు. స్వామి, నిజంగా అదే జరిగి నాకు బిడ్డ పుడితే నా కాపురంలో ఇక ఎలాంటి కలతలు వచ్చే అవకాశమే ఉండదు. నువ్వు నానమ్మ అవుతావంట భారతి. మీరు నోరు మూసుకుని దండం పెట్టుకోండి తాతగారు. పూజారి గారు, నిజంగా ఏడాది తిరిగేసరికల్లా మాకు పండంటి బిడ్డ పుడతాడా? అందులో అనుమానం ఏమీ లేదమ్మా. మీకు ఒక బిడ్డ కాదు, కవలలు పుడతారు. కవలలే పుడతారని అంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నారు పూజారి గారు? స్వామి అనుగ్రహం మీ మీద ఉంది కాబట్టి ఈ కవల అరటిపండు ప్రసాదించాడు. చూసుకో అమ్మా. మరి మాకు పూజారి గారు? మీకు 2 బిడ్డలు పుడతారు నాయనా, కానీ కమలలు కాదు. ఇదిగో ప్రసాదం తీసుకోండి. ఇదిగో. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం పరమేశ్వర పాదోదుకం పావనం శుభం. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం పరమేశ్వర పాదోదుకం పావనం శుభం. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం
మీ మొక్కుబళ్ళు పూర్తయినట్టేనా? బయలుదేరదామా? నిలబడి నిలబడి కాళ్ళు పీక్కుపోతున్నాయి. పదండి. ఏయ్ మర్యాదగా అట్టుపండు పడేసాయి. ఎందుకు? మనకి పిల్లలు పుట్టడం ఏంటి? ఆ పూజారికి ఏమన్నా మతిపోయిందా? మీరెందుకండి అంత భయపడుతున్నారు? మీరేం దేవుణ్ణి నమ్మరు కదా. ఏమో, ఆ అట్టుపండు తింటే సైన్స్ ప్రకారం పుట్టొచ్చేమో. అరటి పళ్ళు తింటే పిల్లలు పుట్టరండి. శాస్త్ర ప్రకారమైన సైన్స్ ప్రకారమైన కాపురం చేస్తేనే పిల్లలు పుడతారు. సంతాన యోగం ఉంటేనే ఈ పండు మనకొస్తుంది. అయినా సరే నువ్వు అరటిపండు తింటావు నాకు ఇష్టం లేదు. సర్లేండి, తీసుకోండి. ఏయ్, తొక్కేంటి? పండేది మీతో మాట్లాడుతూనే తినేసానండి. ఛే, ఛే. ఛీ. ఏమండి? హేయ్, హేయ్, హేయ్. అయ్యో, ఏయ్! ఏమండి? చూసారా, తొక్కే కదా అని ఏ తొక్కైతే మీరు విసిరి కొట్టారో ఆ తొక్కే మిమ్మల్ని తొక్క మీద కాలేసి తొక్కేలా చేసి మనల్ని దగ్గర చేసింది. తొక్కలోది తొక్కలో సెంటిమెంట్ అంటూ నా ఆశల్ని తొక్కేయకుండా పండు తొక్కలా కలిసిపోదామండి. తొక్కేం కాదు. తొక్కను అడ్డం పెట్టుకుని పక్కకు వచ్చావంటే తొక్కను తొక్కునట్టు తొక్కేసి తుక్కు తుక్కు చేస్తా. పార్టు ప్రసాదం. హే స్వామినాథ కరుణాకర దీన బంధో శ్రీ పార్వతీ సుముఖ పంకజ పద్మముందో శ్రీసాది దేవగణ పూజిత పాద పద్మ వల్లి స్తవంతైకరావలంబం దేవాది దేవగణాధినాథ దేవేంద్ర వంద్య మృదు పంకజ మంజు పాద దేవర్షణార్థ మునీంద్ర సంగీత కీర్తే వల్లి సనవందేకరావలంబం దేవాది దేవరథమండల మధ్య విద్య దేవేంద్ర పీఠ నగరం ధృచాపస్తం శూరం నిహత్య సురకోటి వ్రీట్యమాసం వల్లి స్తవందేకరావలం భారాదత్తమణి కిరీటహర కేయూర కుండల సత్కోచాభిరామ హే వీర తారక జయామర బృంద వంద్య వల్లి స్తవందేకరావలంబం పంచాక్షరాది మన్మంత్రగాంగతో ఏ పంచామృతై ప్రణుతేంద్ర ముఖైర్ మునీంద్రై పట్టాభిషిక్తారి పంతులు గారు, వల్లి నేను స్తవందేకరావలం. ఒక్కదాన్నే ముడివేస్తే సరిపోతుందా? ఒక్కరే ముడివేస్తే ఎలాగమ్మా? మీ భర్త కూడా కావాలి. నేను పిలిస్తే రారు, మీరే ఒకసారి పిలవండి. బాబు ఒక్క మాట ఇలా రా నాయనా. పార్థు వెళ్ళరా. ఇదిగో భారతి. ఏంటి? పైకెక్కండి. దేనికండి? ఎక్కండి. ఎక్కండి. కాస్త ఆ తాడు ముడివేయి నాయనా. దేనికండి? తాడే కదండి, ముడేస్తే తప్పే ఉంది. మీరు ముడేయండి. ఓం
క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం మాలా క్లబ్దాసనస్థ స్ఫటికైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితో ఆనందీనః పునీయాత్ హరినల్లగదా శంఖపాణిర్ముకుందః భూపాదౌ యస్య సూర్యౌ చ నేత్రే కర్ణావాసా శిరోద్యో ముఖమభిధానో యస్య వాస్తేయమద్దు అంతస్థం యస్య విశ్వం సురనరభగతో భోగి గంధర్వరైత్రైః చిత్రం రం రమ్యతేరం త్రిభువనవస్త్రం నమామి శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం ముడేశారు చాలా. విష్ణుం శిరసా చతుర్భుజం శుభం. మీరు కోరుకున్నదే జరుగుతుంది. సంతాన లక్ష్మి కరుణిస్తుంది. సత్సంతాన సిద్ధిరస్తు. శుభం. శ్రీరస్తు. శుభమస్తు. తాడు ముడేస్తే కోరుకున్నది జరుగుతుంది అంటాడేంటి? మీరు ముడివేసింది ఉత్తతాడు కాదండి. ఉత్త తాడు కాదా మరి? ఒకసారి ఆ తాడు చివరన ఏం కట్టుందో చూడండి. దీనికి ఊయలెందుకు కట్టించాడు? సంతానం లేని దంపతులు ఈ చెట్టుకు ఊయల కడితే తప్పకుండా సంతానం కలుగుతుందని ఇది అమ్మేవాడు చెప్పాడండి. ముందు చెప్తే మీరు కట్టరని తాడు మాత్రమే చూపించి కట్టించాను. మనకు గ్యారెంటీగా పిల్లలు అదే కమలలు పుడతారండి. ఉసే ఉసే తాడుంటే చాలు పాడి కట్టేసే రకమే నువ్వు రాక్షసి. తాడు కొస చూపించేసి నాతో పాడు పనులు చేయిస్తావా నిన్ను? హే, అత్తయ్య గారు ఇటే చూస్తున్నారండి. నిన్ను తాడికే వేలాడదీసి చంపేయాలంత కసిగా ఉన్నా మా ముందు కాబట్టి బ్రతికిపోయావే. కొంచెం నవ్వవే, నీ మొహం మండ. మొగుడు ఇలా తిడితే ఏ ఆడదానికైనా ఎలా నవ్వుస్తుందండి? నోరు మూసుకుని రా. ఉం? పదండి. నందు లే రా. పద. పదండి, రాముల వారిని దర్శించుకుందాం. పదండి. అమ్మా సీతారాములాగున్నారు, ధర్మం చేయండి అమ్మా. చూసారా చూసారా, ఈ బిచ్చగాడు కూడా మనం సీతారాముల్లో ఉన్నామంటున్నాడండి. వస్తే మెంటల్ దానా, కళ్ళు లేని కబుద్దిగాడికి మనం సీతారాముల్లో ఎలా కనబడతామే? లాజిక్ లేకుండా ఫీల్ అయిపోతావేంటి? వాడికి కళ్ళున్నాయి, నన్నే గుడ్డోండి చేస్తున్నాడు. అయ్యా ధర్మం చేయండి అయ్యా. ఏమండి? అయ్యా పర్సు ఇవ్వండి. అమ్మా ధర్మం తల్లి ఇవ్వండి. అయ్యా ధర్మం. అయ్యా ధర్మం చేయండి అయ్యా. మీరంతా పంచుకోండి. సీతమ్మలాగా ఎంత దయగల తల్లివో. పనస పండు బిడ్డ పుడతాడు తల్లి. అయ్యో. రాస్కెల్, 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 రాస్కెల్. అయ్యో. ఎవడు చూసినా అదే కుత, ఎవడు పెట్టినా అదే వాత. మీరంతా అనగానే జరిగిపోతే మీరెందుకు అడుక్కు తింటారు? Idiot.
ఆయన అలాగే అంటారు, మీరెవ్వరూ ఏం ఫీల్ అవ్వకండి. తీసుకోండి. అమ్మా ధర్మం చేయమ్మా. ఈ వంద కూడా మీరందరూ పంచుకోండి. సీతమ్మలాగా ఎంత దయగల తల్లివో. నీకు పనస పండు అంటే 2 బిడ్డలు పుడతారు తల్లి. అంటే కవలలా? అవును తల్లి. అయ్యో థాంక్యూ. 12 బిడ్డలతో మీరు సుఖంగా ఉండాలి తల్లి, మా తల్లి, మా బంగారు తల్లి. చిలక పంచాంగం, జాతకం, ప్రశ్న, జరగబోయేది చెప్తాం, జరిగింది చెప్తాం, ఉన్నది ఉన్నట్టు చెప్తాం. రండి బాబు, రండి బాబు, రండమ్మా, రండమ్మా, రండి. చిలక ప్రశ్న వినండమ్మా, వినండమ్మా. చిలక ప్రశ్న రండమ్మా. చిలక జోస్యం వినండమ్మా. భారతి భారతి చిలక జోస్యమే, నేను చెప్పించుకుంటాను. ఏ, ఆగు. ఏంటి చెప్పించుకునేది? కాటికి కాలు జాపుకున్న నీకెంతుంటే మాకెంత ఉండాలి? ముందు నా భార్యకి చూపించిని. అబ్బో చూపించు చూపించు. నీకొక్కడికే ఉంది పెళ్ళాం, ఊళ్ళో ఇంకెవరికైనా ఉందా? చిలక పలుకులు పలికే నీ పెళ్ళానికి చిలక జోస్యం చెప్పించు పెళ్ళి. ఏ, అలాగే నువ్వు చూస్తూ ఉండు. నువ్వు రా పెద్దమ్మి, రా. ఏమండి, మనం కూడా చెప్పించుకుందాం. రండి. ఆ, బాబు, మా ఆవిడ పేరు మీద ఒక కార్డు తీయించు. అమ్మగారి పేరేంటి బాబు? పెద్దమ్మి. కాదు, అసలు పేరు చెప్పండి. అసలు పేరు మీనాక్షి. నువ్వు ఆగే. నేను పిలిచిన పేరు మీద కార్డు తీయించండి. కార్డు తీయించు బాబు. ముందు డబ్బులు పెట్టు బాబు. డబ్బులు పెట్టకపోతే చిలక బయటికి రాదు బాబు. డబ్బు మహత్యం చిలక కూడా తెలిసిపోయిందనమాట. ఎంత బాబు? 20 రూపాయలు బాబు. పెద్దమ్మి, నువ్వు కూర్చో. కూర్చో అక్క. కూర్చో.